హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసుకోబోయే ఒక టాపిక్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఏంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే? ఇది కేరళలో ముగ్గురు చిన్నపిల్లలు మరణించినారు. మరియు అమెరికాలో ప్రతి సంవత్సరానికి 10 మంది కంటే తక్కువగా ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది సోకి అందులో 8 నుంచి 9 మంది మరణిస్తున్నారు. అసలు ఏంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే? అమీబా ఏమైనా మన మెదుడులో పోయి తింటుందా, లేకపోతే అమీబా ఏమైనా మన శరీరంలోకి పోయి మెదుడు దగ్గర పోయి పీల్చుకొని తింటుందా అంటే ఏంటిది అంటే, ఇది ఎండాకాలంలో కానీ లేకపోతే వేరే కాలంలో కానీ ఎక్కువగా హీట్ అయిన వాటర్ స్టోర్ అయితే, అంటే ఒక కొలనులో లేదా స్విమ్మింగ్ పూల్లోనో దాన్ని మనం క్లీన్ చేయకుండా ఎక్కువ సూర్యకాంతులు పడి దానికి ఎక్కువ హీట్ అయ్యి ఆ వాటర్ అనేది హీట్ అవ్వడం వల్ల దాంట్లో మనం స్నానాలకు దిగినప్పుడు లేకపోతే దాంట్లో మనం ఈతలాడే స్విమ్మింగ్ చేసే మనం దుంకినప్పుడు మన ముక్కు ద్వారా ఆ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే వైరస్ మన మెదడుకు చేరుతుంది. మన మెదడుకు చేరిన వెంటనే వితిన్ 18 డేస్లో అది మరణిస్తాం మనం. దీనికి వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటుందంటే, మనకు అలసట ఎక్కువగా ఉండడం, చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గ్రహించుకోలేని స్థితిలోకి మనం వెళ్ళిపోవడం, మరియు ఎక్కువగా కళ్ళు తిరగటం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఇది మరణం వరకు తీసుకుపోతుందంటే, ఈ వైరస్కి మనం వచ్చి సోకినప్పుడు మనం జనరల్గా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వీటిలో మనం జనరల్గా దీన్ని ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఆ జనరల్ ట్రీట్మెంట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది కొత్త వైరస్ కాబట్టి దీన్ని మనం ఎక్కువగా వాళ్ళు గ్రహించలేకపోయి ఇది 18 రోజుల తర్వాత మరణిస్తుంటారు. కావున మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు, లేదంటే కానీ ఏదైనా ఒక ఆగిన పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక నీటి ప్రవాహం లేకుండా ఒక స్టోరేజ్ అయిన ఒక నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీటిని పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. చూసినప్పుడు కూడా మనం వాటర్లో దిగినప్పుడు మన తల భాగం వరకు మనం మునిగి పైకి రావాలి. తల ముంచినామనుకోండి, మన ముక్కు ద్వారా వైరస్ మెదడుకు వెళ్ళి ఆ వైరస్ సోకే ప్రమాదం కూడా మనకు ఉంటుంది. కాబట్టి మీరు ఇది చూసుకోవాలి. మరి ఈ వైరస్ ఒకరికొకరికి ఏమైనా సోకుతుందా, పక్కన కూర్చుంటే సోకుతుందా, లేకపోతే నీళ్లు తాగితే సోకుతుందా అంటే, ఈ వైరస్ అన్నది నీళ్లు తాగినా సోకదు, లేదా పక్కన ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి కూడా కాదు. కేవలం మనం మునిగినప్పుడు మాత్రమే మన ముక్కు ద్వారా అది మన మెదడుకు చేరుకొని ఈ వైరస్ అనేది సోకి మనం మరణించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ.